హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్. టుడే వీడియో అయితే నవరాత్రులు 6th డే అనమాట. లలిత అమ్మవారు అవతారం కదా. అయితే ఈరోజు అయితే ఒక పక్క నవరాత్రుల పూజ, ఒక పక్క 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా. అందులో 4వ వారం అనమాట. 2 పూజలు కూడా నేను ఎలా చేసుకున్నాను ఏంటి, ఆ తర్వాత వాడపల్లి వెళ్ళాము. అలాగే రావులపాలెంలో మా ఫ్రెండ్ అమ్మవారిని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి చూసాము. అదంతా ఈరోజు వీడియోలో అయితే మీరు చూస్తారు. అలాగే ఇక్కడ మాకు రాజమండ్రిలో దేవి చోటులో దుర్గమ్మని నిలబెట్టుకుంటారు కదా, అక్కడ కూడా సాయంత్రం వెళ్ళామన్నమాట. అయితే ఇంకా అవన్నీ చూసుకున్నాం ఈరోజు. అదైతే పూర్తి వీడియో అయితే ఈరోజు ఇందులో ఉంది, చూసేయండి. స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడైతే మార్నింగ్ పూజ అనమాట. ఇది ముందుగా అయితే పూజ రూమ్ అయితే అలంకరించేసుకొని ఇక్కడ గంధం కలర్ మందార పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. పూజా మందిరం అంతా నిండుగా ఉంది. దీపారాధన అయితే కామాక్షి దీపం అయితే వెలుగుతూనే ఉంది మార్నింగ్ వరకు. కాకపోతే దీపారాధన చేసేటప్పటికైతే వెలగట్లేదు. అప్పుడే కొండెక్కిందనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి అన్నీ చేసుకునేటప్పుడే కొండెక్కింది. సరే అని మళ్ళీ దీపాలు అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ వెలిగించుకున్నాను. అయితే ఇంకా ఇక్కడ ముందుగా గణపతి పూజ అయితే చేసేసిన తర్వాత గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఆయన అయితే ఇంకా రాలేదు ప్రస్తుతానికి. నేనే ఇంకా అభిషేకం అది నేనే చేసుకుంటున్నాను. ఆయన ఇంకా స్నానం చేస్తున్నారు. ముందైతే నేను అమ్మవారి పూజ చేసేసుకుంటాను. ఆ తర్వాత 7 శనివారాల వ్రతం అయితే మళ్ళీ మొదలు పెడతాను. ఇక్కడైతే శివయ్యకి అలాగే ఎప్పుడు చేసుకున్నట్టుగా చేసుకున్నాను అనమాట. అమ్మవారిని అయితే ఇంక నేను తీయలేదు అక్కడి నుంచి అయితే ఈరోజు అయితే వీళ్ళకే చేసుకున్నాను. ఎందుకంటే నిన్నే అభిషేకం చేశాను కదా అమ్మవారికి అని ఇంక ఈరోజు అయితే చేయలేదు. ముందుగా శివయ్యకి చేసుకున్న తర్వాత ఇంకా స్వామి అమ్మవారికి ఇక్కడ పద్మావతి అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చేసుకున్నాను. అందులోని తిరుమల శనివారాలు పైగా 2వ వారం అనమాట. నాకు ఫస్ట్ వారం అయితే కుదరలేదు, కానీ 2వ వారం అయితే కుదిరింది. ఈరోజు వాడపల్లి కూడా పర్వాలేదు, ఖాళీగానే ఉంది. త్వరగానే ఇల్లు వచ్చేసాము. ఇంకా అభిషేకం అయిన తర్వాత అయితే ఇక్కడ స్వామి అమ్మవార్లకి బిలవదళం పుష్పం వస్త్రం అది పెట్టుకొని స్వామి అమ్మవారిని అయితే అక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కనకదుర్గమ్మ తల్లిని కూడా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఇలాగ వస్త్రంతో అలంకరించి ఇలా పెట్టుకున్నాను. అయితే ఇక్కడైతే ఇంకా అమ్మవారి పూజ అయితే నిత్యం ఇప్పుడు నవరాత్రుల్లో ఎలాగైతే చేసుకుంటున్నామో అలాగా ఇంకా ఇక్కడైతే పూజ అమ్మవారికి అయిపోయింది. బిలవదళాలతో అలాగే పారిజాతాలతో అయితే మన దీపవందన అన్నీ చదువుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా సాయంత్రం మేము వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుద్దో ఏమో అని చెప్పేసి హరిణి ఇంటి దగ్గర ఉంటుందని హరిణిని అయితే దీపారాధన చేసుకోమన్నాను. ఈరోజు మార్నింగే నైవేద్యం అయితే అమ్మవారికి వండి పెట్టేశాను. చక్కెర పొంగలి, అదే బెల్లం అన్నం అంటాం కదా, అదైతే చక్కెర పొంగలి ఇంకా అదే అయితే పెట్టాను అనమాట. ఈరోజు లలిత పరమేశ్వరి అమ్మవారికి అయితే చక్కెర పొంగలి పెట్టాను అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా 7 శనివారాలకి పిండి దీపాలు అయితే ఇంకా ఇలా పెట్టుకున్నానండి. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టేసిన తర్వాత అప్పుడు స్వామి అమ్మవార్లకి అయితే ఇక్కడ 7 శనివారాల వ్రతం అయితే మొదలుపెట్టాను అనమాట. అయితే ఇంకోండి 7 దీపాలు చేసుకొని ఆయనకైతే ఇంకా 7 చిమ్మిడి లడ్డూలు అలాగే చలివిడి వడపప్పు పానకం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఆయన పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గోవిందనామాలు చెప్పుకుంటూ నీరాజనం అయితే ఇచ్చేసాను.
సో ఇదైతే ఇంకా మధ్యాహ్నం అనమాట. పులిహోర చేసేద్దాము అనేసి ఇంక ఈరోజు పులిహోర అయితే చేస్తున్నాను. అమ్మవారికి ఏమో ముద్దపప్పు అన్నం పులిహోర పెడదామని కొంచెం అయితే అమ్మవారి మట్టికి కొంచెం ముద్దపప్పు అయితే చేస్తున్నాను అనమాట. అంటే మా వాళ్ళు పులిహోర ఉంటే కర్రీ అది వేసుకోరు, అందుకని ఇంకా అమ్మవారికి అయితే ముద్దపప్పు నెయ్యి అన్నం పులిహోర అయితే పెడదామని అవి అయితే చేశాను అనమాట. ప్రాసెస్ అయితే ముందు ఒకసారి చూపించాను, అందుకని ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ అది ఏం చూపించలేదు. మామూలుగా ఇంకా చేసిన తర్వాత అయితే వీడియో తీసాను, ఎందుకంటే ఈరోజు శనివారం అందులో లెంత్ ఎక్కువ అయిపోద్ది వీడియో అని చెప్పేసి ఇంకా పులిహోర ప్రాసెస్ అయితే తీయలేదు. చాలా బాగుంటుందండి, అచ్చం గుళ్ళో ఉన్నట్టే ఉంటుంది ప్రసాదం అయితే. పులిహోర అయితే చాలా బాగా చేస్తాను. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఇంకా కలిపేసిన తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యమే స్వీకరించి నేను ఇంకా వాడపిల్ల అయితే వెళ్దాం అనుకున్నాం మధ్యాహ్నం. సో ఇదన్నమాట అమ్మవారికి అయితే ఇంక అలాగే ములగాకు పొడుము కూడా చేసాము, ఆయన చేశారు. చాలా బాగా చేస్తారు పొడుము అయితే ఆ పొడుము కూడా ఇలాగా అమ్మవారికి పెరుగు ముద్దపప్పు మునగాకు పొడుము అయితే వేసి ఇంకా ఇలా అయితే అమ్మవారికి మధ్యాహ్నం భోజనం అయితే పెట్టేశాను అనమాట. అంటే ఈరోజు ఆయన ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన అయితే పెట్టమని చెప్పాను, నేను అక్కడే ఉన్నాను, ఆయన పెట్టుకుంటున్నారనమాట. ఇంకా మధ్యాహ్నం ధూపం హారతి కూడా ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇచ్చుకుంటాం అనమాట. ఇంకా హరిణిని నానమ్మ ఇంటి దగ్గరే ఉన్నారు, అయితే మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట. వచ్చేసరికి మా అవతారాలు అయితే ఇలాగ ఉన్నాయన్నమాట. వాడిపిల్ల అయితే చూస్తే బండ్లు అయితే బయటికి కొంచెం తక్కువగానే ఉన్నాయి, పర్వాలేదు అని అనిపించింది ఈ వారం అయితే. అంటే అందరూ నవరాత్రుల్లో బిజీగా ఉన్నట్టుకున్నారు, కొంచెం జనం అయితే ఈ వారం మాత్రం తక్కువగానే ఉన్నారు. మేము వెళ్ళేసరికి మరి తర్వాత ఎలా ఉన్నారు ఏంటన్నది అయితే నాకు తెలియదు. మేమైతే ఆ రోజు టూ ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి 2:30 అలాగ అయ్యింది. ఈరోజు అయితే ప్రస్తుతానికి ఖాళీగానే ఉందన్నమాట. అంటే మినిమం ఒక 1/2 అవర్ పట్టింది దర్శనానికి అయితే. అక్కడ ఇలా చుట్టుపక్కల పొలాలు అవి బాగున్నాయని చెప్పేసి జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. సరదాగా ఇక్కడ బాగుంది కదా ప్లేస్ అని చెప్పేసి. అదంతా మాది కాదని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా వీడియో తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా రావులపాలెం వెళ్తున్నాం అనమాట. ఇక్కడే ఇంకా రావులపాలెం మా ఫ్రెండ్ దగ్గరికి అయితే అక్కడ అమ్మవారిని పెట్టుకున్నాను రమ్మని చెప్పేసి అయితే తను పిలిచింది, చూద్దువు కానీ రా అని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా ఇదే అనమాట అమ్మవారు అయితే చాలా బాగా అలంకరించారు కదా, చాలా బాగా చేసుకుంటున్నారు వాళ్ళైతే. ఇంక ఇలా అయితే పెట్టుకున్నారు వాళ్ళు అమ్మవారిని. చిన్న క్లిప్ అయితే అక్కడ కూడా తీసాను. తనైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట. ఇంకా ఎవరిని తీయలేదు, ఏమో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏమో అని చెప్పేసి అయితే నేను తీయలేదు. అంటే కొంతమంది ఒప్పుకోవచ్చు కదా. మా ఫ్రెండ్ అయితే ఏమనదు, కానీ మిగతా వాళ్ళు గమ్మున ఒప్పుకుంటారు ఒప్పుకోరు అని చెప్పేసి నేనైతే గమ్మున వీడియో తీయలేదనమాట. అమ్మవారిని మాత్రమే తీసాను. ఇంకా అలా దారిలో వస్తుండగా ఇంకా ఆయనకి నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా కాఫీ తాగుదామంటే అప్పటికి 4 అయ్యింది. ఇంకా వెళ్ళి వస్తున్నప్పుడు ఇంకా కాఫీ తాగుదామంటే కాఫీ కోసం అయితే ఇక్కడ దారిలో ఆగామన్నమాట. ఇంకా అలా కూర్చున్నాం కాఫీ ఆర్డర్ ఇచ్చి. మా వాడైతే తాగడు, ఇంక మేమిద్దరమే ఆయన నేను కాఫీ తాగుతాము.
ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. పాపం తెల్లవారుజామునే లేచారు కదా, ఈ మధ్యన డైలీ ఇంకా తెల్లవారుజామునే లేవడం, ఇంకా నాకు పువ్వులు అయితే తెచ్చి ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు కదా, పాపం ఆయనకి నిద్ర సరిపోవట్లేదు. వీడియో చేస్తున్నానని చెప్పేసి చూడలేదు అప్పటి వరకు, తర్వాత చూసి మళ్ళీ ఆపేసి పెట్టేస్తున్నారు. సో ఇంకా అక్కడ పాట పాడారు ఆయన, ఆ గోదావరి అనుకుంటే ఏదో మొత్తానికి సంథింగ్ పాట పాడారు. అయితే నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ నోరు మూసేసుకుంటున్నారు పాడడం అనేసి. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్నానం అది చేసి ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ పూజ అక్కడి నుంచి వచ్చేటప్పటికి అయితే మాకు ఇంటికి వచ్చేసరికి 6 అయితే అయ్యింది. సరే ఇంకా నార్మల్ టైం అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి తెచ్చిన లడ్డూలు కొబ్బరికాయ అయితే నైవేద్యంగా పెట్టి స్వామివారికి అలాగే అమ్మవారికి కూడా ఇక్కడ నిత్య పూజ ఎలా చేసుకుంటున్నాను, నవరాత్రులు అది చేసుకున్నాను. అలాగే 7 శనివారాలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి అయితే తమలపాకు దీపం సమర్పించి ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చేసాను. ఇంక ఇక్కడతో ఇది పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా దేవి చౌకు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారని చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా అక్కడ చుట్టూ లైటింగ్ చాలా బాగా పెడతారు. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు రాజమండ్రిలో. అయితే ఇంకా అదంతా చిన్న బిట్ అయితే తీసానండి. సో చూసారు కదా, ఇదన్నమాట. లైటింగ్ అయితే చాలా బాగా పెడతారు, చాలా బాగుంటుంది కూడా. అదంతా తీర్థం కూడా జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఈ 12 రోజులు కూడా, అదే 13 రోజులు ఏంటి, సంవత్సరం 11 రోజులు వచ్చింది కాబట్టి మినిమం 13 రోజుల దాకా ఉంటుంది ఇక్కడ ఇలాగే. ఇంకా అయితే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోయామండి. ఇంక ఇదండి రోజుటి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరందరూ కూడా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః.